ఎగ్జామ్ ప్రిపరేషన్. హౌ టు ప్రిపేర్ ఇన్ 30 days. 30 daysలో మీరు ఎట్లా ప్రిపేర్ కావాలో నేను చెప్తా. మీకు ఒక టైం టేబుల్, ఏ టాపిక్స్ మీరు ప్రిపేర్ కావాలో నేను గైడ్ లైన్ అనేది ఇస్తా. మీరు ఆ వేలో ఫాలో అయితే మీరు కంపల్సరీ ఒక టాప్ ర్యాంక్ని స్కోర్ చేయొచ్చు, ప్లస్ మంచి కాలేజ్లో సీట్ కూడా వస్తుంది. ఫస్ట్ ఎగ్జామ్ గురించి తెలుసుకుందాం. టైం వచ్చేసి 3 hours ఉంటుంది. నెక్స్ట్ ఇది ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామ్. దాంట్లో ఒక క్వశ్చన్ ఇచ్చి 4 options ఇస్తే మనం వాళ్ళకి ఏదో ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. దీంట్లో నెగిటివ్ మార్కింగ్ అనేది ఉండదు. మీరు అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాల్సిందే. మ్యాథ్స్ పైన ఎక్కువ ఫోకస్ చేయాలి, ఎందుకంటే 50% ఆఫ్ వెయిటేజ్ మనకు మ్యాథ్స్ నుంచే ఉంటుంది. ఎందుకంటే మ్యాథ్స్ ఏ, మ్యాథ్స్ బి, దాంట్లో 40, దీంట్లో 40, మొత్తం 80. అండ్ టోటల్ మార్క్స్ వచ్చేసి 160. ఈచ్ క్వశ్చన్ కంటెంట్ 1 mark. కాబట్టి మీరు ఒక్కొక్క క్వశ్చన్ కూడా స్కిప్ చేయదు. మెయిన్ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీకు వచ్చిన క్వశ్చన్కి అటెంప్ట్ చేయాలి, రాని దానికి టైం స్పెండ్ చేయదు. ఒకవేళ మీకు అది రావట్లేదు అనిపిస్తే మీరు ఆ క్వశ్చన్ని స్కిప్ చేసి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోవాలి. మీరు ఆ క్వశ్చన్ దగ్గర టైం స్పెండ్ చేసి నెక్స్ట్ క్వశ్చన్కి టైం సరిపోదు. దెన్ కీ సక్సెస్ టిప్స్ ఏంటంటే ఫోకస్ ఆన్ మ్యాథ్స్ డైలీ. మ్యాథ్స్ పైన ఎక్కువ ఫోకస్ చేస్తే ఎక్కువ మార్క్స్ అనేటివి వస్తాయి. ప్రాక్టీస్ ప్రీవియస్ పేపర్స్ని కంపల్సరీగా ప్రాక్టీస్ చేయాల్సిందే. ఫార్ములాస్ అనేది రెగ్యులర్గా రివైజ్ చేయాలి. మీ స్పీడ్ అనేది ఇంక్రీజ్ చేయాలి. ఎందుకంటే ఐపీ ఎగ్జామ్కి దీనికి కంపేర్ చేసుకుంటే దానికి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చేస్తాం. దీంట్లో స్టెప్ బై స్టెప్ అసలు మనకు అవసరం లేదు, జస్ట్ మనకి ఆన్సర్ కావాలి. దాంట్లో కొన్ని షార్ట్ కట్ ట్రిక్స్ ఉంటాయి, కొన్ని ఫార్ములా బేస్డ్ ఉంటాయి, కొన్ని అవి ఆప్షన్స్ వెరిఫికేషన్ ఉంటాయి. మీరు అవి చూసుకొని మీరు టైం అనేది మేనేజ్ చేసుకొని ఎగ్జామ్ రాస్తే మీకు టైం అనేది వేస్ట్ కాదు. ఫైనల్ టార్గెట్ ఏంది మీదంటే 120+ మార్క్స్ వస్తే మీకు గుడ్ ర్యాంక్ అనేది వస్తుంది. 140+ వచ్చినాయి అనుకో ఇంకా మీకు టాప్ కాలేజెస్. మీరు డే టాపిక్స్ పైన మోస్ట్ ఇంపార్టెంట్ అంటే ఈ టాపిక్స్ ఎందుకు మోస్ట్ ప్రయారిటీ అని చెప్తున్నా అంటే ప్రీవియస్ పేపర్స్ని కంపేర్ చేసుకుంటే ఈ టాపిక్స్ నుండి చాలా క్వశ్చన్స్ రిపీట్ అయినాయి, చాలా టైమ్స్ రిపీట్ అయినాయి. సో ఈ టాపిక్స్ని చేయాలి కంపల్సరీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఈ టాపిక్స్తో పాటు నెక్స్ట్ కూడా ఉన్న మిగిలిన టాపిక్స్ కూడా చేయాలి. బట్ వీటిపైన ఎక్కువ ఫోకస్ చేయాలి. లిమిట్స్ అండ్ కంటిన్యూటీ, డిఫరెన్షియేషన్, ఫైనైట్ ఇంటిగ్రేషన్, మ్యాట్రిక్స్, వెక్టర్, ఫిజిక్స్లో ఈ టాపిక్స్ అండ్ కెమిస్ట్రీలో ఈ టాపిక్స్ వచ్చి మీరు వీటిపైన ఎక్కువ ఫోకస్ చేయండి. ఎందుకంటే ఇవి ప్రీవియస్ పేపర్స్లో చాలా టైమ్స్ రిపీట్ అయిన క్వశ్చన్స్. ఇవి మీరు ఈ టాపిక్స్ పైన ఎక్కువ మోస్ట్ ఇంపార్టెంట్. మీకు సిలబస్ కావాలంటే నేను సిలబస్ది కూడా వీడియో అప్లోడ్ చేశాను. మీకు 2026లో ఏంది సిలబస్ ఏముంది, నెక్స్ట్ ఫేజ్ నీకు ఎట్లా 30 daysలో ఎట్లా మేనేజ్ చేసుకోవాలంటే 3 phases డివైడ్ చేసుకోం. ఫస్ట్ 10 days, సెకండ్ 10 days, థర్డ్ 10 days. ఫస్ట్ 10 daysలో ఏంటంటే మీరు ఆ క్వశ్చన్ ఎట్లా సాల్వ్ చేయాలి, మీకు మొత్తం టాపిక్ తెలియకుండా మీరు ఆ 10 daysలో నేర్చుకోవాలి. నెక్స్ట్ 10 daysలో ఏంటంటే ప్రాక్టీస్. మీరు చేసిన దాన్ని మళ్ళీ కొత్త టాపిక్ పెట్టుకోవద్దు, మీరు చేసిన టాపిక్స్ని వాటిని ప్రాక్టీస్ చేయాలి. నెక్స్ట్ 10 days ఏంటంటే ప్రీవియస్ పేపర్స్ని, ఫార్ములాస్ని రివైజ్ చేస్తూ ఉండాలి. జస్ట్ అంతే. ఎంసెట్ ఎగ్జామ్ అంటే ఏదో పెద్ద కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైక్ రాత్రి పగళ్ళు మెల్కుండి చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ మీరు ఈ 30 daysని కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తే మీకు గుడ్ ర్యాంక్ అనేది వస్తుంది, టాప్ కాలేజ్లో సీట్ అనేది కూడా వస్తుంది. ఈ టైం టేబుల్ మీకు మ్యాచ్ అయితే ఈ టైం టేబుల్ మీకు సూట్ అవుతుందో లేదో తెలీదు, బట్ నేను ప్రిపేర్ చేసి పెట్టాను. సో మీకు కన్వీనియంట్గా ఉంటే మీరు టైం టేబుల్ ఫాలో కావచ్చు. నెక్స్ట్ మీకు ప్రీవియస్ పేపర్స్ క్వశ్చన్స్ కావాలంటే, ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్ కావాలంటే నేను డిస్క్రిప్షన్స్లో లింక్ ఇచ్చిన. సో మీరు అక్కడ డిస్క్రిప్షన్లో లింక్ చూస్తే మీకు ప్రీవియస్ ఇయర్ పేపర్స్ క్వశ్చన్స్ అనేటివి ఉంటాయి. సో this is the how to prepare 30 days time duration.